మనకి ఐ డోంట్ నో హౌ టు డిస్క్రైబ్, బట్ కష్టపడ్డాడు, రిజల్ట్ బాగుంటుందని అనుకుంటున్నాను. నేను నర్వస్గా ఎప్పుడు ఫీల్ అవ్వను. ప్రాబబ్లీ ఇదే ఇండస్ట్రీలో ఉండటం వల్ల, నాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ వల్ల సినిమా హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. ఒక సినిమాలో బాగా నటించారన్న పేరు వస్తుంది, ఒక సినిమా కమర్షియల్ యాంగిల్లో ఉంటుంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టైమింగ్ అండ్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సినిమాల ఇది అండ్ ఆడియన్స్ మైండ్ సెట్ అన్నీ కలిపి ఒక సినిమా సక్సెస్కి దోహదపడతాయి. ఇది మనందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ 12th ఏదైతే డేట్ ఉందో, ఇట్స్ ద మోస్ట్ లక్కీయెస్ట్ అని నా ఫీలింగ్. బికాజ్ మన పెద్ది రిలీజ్ అయింది, పెద్ద మూవీ రిలీజ్ అయింది. ఆ తర్వాత దెర్ ఈస్ అ గ్యాప్ మిగతా సినిమాలకు కూడా. సో ఈ టైమింగ్ అనేది నాకు చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది.